సారీ రైట్. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లుకు సంబంధించి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయింది. మొత్తం మీద 489 మంది ఈ ఓటింగ్ ప్రక్రియలో సభ్యులు పాల్గొంటే దీంట్లో అనుకూలంగా 278 మంది, అలాగే వ్యతిరేకంగా 211 ఓట్లు పోలయ్యాయి. దీనికి మొత్తానికి కావలసినటువంటి సంఖ్యాబలం 322, అంటే 44 సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడం మూలన లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు వీగిపోయింది. ప్రతిపక్షాలు ముందు నుంచి చెప్తూనే ఉన్నాయి, దీనికి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడాను ఎన్డీఏ కావాలనే ఈ రకమైనటువంటి జిమ్మిక్కులకు పాల్పడింది. ఇవన్నీ కూడా ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి గిమ్మిక్స్. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో చెల్లవు. దానికి పర్యవసనమే ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్, చూద్దాం మరి కేంద్రం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది, నెపం ఎవరి మీద నెడుతుంది. రేపు ఈ అవిశ్వాస బిల్లు వీగిపోవడం అనేదే ఒకవేళ ఎన్డీఏ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుందేమో. ప్రతిపక్షాల మీదకు నెపం నెట్టేటువంటి అవకాశం కూడా దీనిలో లేకపోలేదు. రేపు ప్రజాక్షేత్రంలో వెస్ట్ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో ఒక అస్త్రంగా దీన్ని ఖచ్చితంగా బీజేపీ వాడుకుంటుంది. రైట్, ఆమె ఓడింది కాదు ఓడించారు. అధికార విపక్షాల రాజకీయంలో మహిళ బలైపోయింది. మోదీ ప్రభుత్వానికి మొదటిసారి చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది, కానీ వీగిపోయింది. 489 మంది సభ్యుల్లో 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు, 278 మంది అనుకూలంగా ఓటు వేశారు. కానీ 2/3 మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో బిల్లులు వీగిపోయాయి. ఆమె ఓడింది కాదు ఓడించారు. అధికార విపక్షాల రాజకీయంలో మహిళ బలైపోయింది. మోదీ ప్రభుత్వానికి మొదటిసారిగా చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది, కానీ వీగిపోయింది. 489 మంది సభ్యుల్లో 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు, 278 మంది అనుకూలంగా ఓటు వేశారు. కానీ 2/3 మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో బిల్లులు వీగిపోయాయి. ఆమె ఓడింది కాదు ఓడించారు. అధికార విపక్షాల రాజకీయంలో మహిళ బలైపోయింది. మోదీ ప్రభుత్వానికి మొదటిసారి చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది, కానీ వీగిపోయింది. 489 మంది సభ్యులు 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు, 278 మంది అనుకూలంగా ఓటు వేశారు. కానీ 2/3 మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో బిల్లులు వీగిపోయాయి.
రైట్ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అని తెలుసుకుందాం. శ్రీకాంత్, ముందు నుంచి ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగానే ఖచ్చితమైనటువంటి సంఖ్యా బలం లేదు ఈ లోక్సభలో, ఇది ఖచ్చితంగా బిల్లు పాస్ అవ్వదు అని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను కేంద్ర ప్రభుత్వం చాలా ధీమాగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడాను ఎవరు వ్యతిరేకంగా ఓటు వెయ్యరు. ఇండి కూటమి కాకుండా మరికొంతమంది నుంచి ఇతరుల నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ తమకు కలిసి వచ్చేటువంటి అంశంగా భావించింది. బట్ ఫైనల్గా చూస్తే ఈరోజు బిల్లు పాస్ అవ్వనటువంటి పరిస్థితి. సో మళ్ళీ కూడా ఎదురుచూపులే మహిళకు దక్కాయి. 30 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటము ఈరోజు తెరపడుతుంది. ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతుంది. ఈ 2029 కల్లా రిజర్వేషన్లు అమలు అవుతాయి అని చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మహిళలకు మాత్రం ఇది చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఏం చెప్తారు? రోజా, నిజానికి మహిళా లోకానికి మొత్తం కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకటికి రెండు సార్లు అటు అమిత్ షా కానీ ఇటు ప్రధాని మోడీ కానీ చాలా రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే సౌత్కి నష్టం జరుగుతోంది పాత 2011 జనాభా లెక్కల ప్రకారం వెళ్తే కనుక. సో అందుకే ఈ లెక్క ప్రకారం అవసరమైతే మీరు అడిగినటువంటి సవరణలు కూడా మేము 1 గంటలో దీన్ని మార్పు చేసి పెడతాం, ఈ బిల్లులో చేరుస్తామంటూ కూడా అమిత్ షా సవాల్ విసరడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈ బిల్లు సక్సెస్ అవ్వలేదు, ఈ బిల్లు ఫెయిల్ అయిపోయింది, బిల్లు వీగిపోయింది. సో ఇక మహిళా రిజర్వేషన్లు అనేది మళ్ళీ అందరి ద్రాక్షలాగే మిగిలేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఓటింగ్ జరిగింది. ఈ బిల్లు సక్సెస్ అవ్వలేదు, ఈ బిల్లు ఓటమి పాలైంది. ప్రతిపక్ష ఎంపీలంతా కూడా దీన్ని రిజెక్ట్ చేశారు. 540 మంది ఎంపీల స్ట్రెంత్ ఉన్నటువంటి నేపథ్యంలో 489 మంది ఈరోజు హాజరయ్యారు. దాంట్లో 270 మంది ఎస్ అని, నో అని 211 మంది ఇచ్చారు. మొత్తం 489 మంది ఓటింగ్లో పాల్గొంటారు. సో దాంట్లో మనం చూడొచ్చు ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఉన్నారా, లేదంటే ఓటింగ్ ప్రక్రియలో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, వాటిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాలి. ఎందుకంటే బేసికల్లీ ఎన్డీఏ మద్దతు 326, బట్ ఇక్కడ వచ్చింది మాత్రం కేవలం 278 మాత్రమే రావాల్సింది. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి బలం 293 ఎన్డీఏకి బలం ఉంది. సో వచ్చింది చూసుకుంటే కనుక 278 అంటే ఆల్మోస్ట్ ఒక 10% అంటే 10-12కు అటు ఇటుగా కనిపిస్తుంది. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయా అన్న దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇదేమైనా కానీ 320 మంది మద్దతున్నటువంటి ఈ ఎన్డీఏ బలంలో ఈరోజు 489 ఓట్లు పోలయ్యాయి. దాంట్లో 278 ఎస్ అని, నో అని 211 మంది చెప్పడం జరిగింది. మొత్తం 489 మంది దీంట్లో పోలింగ్లో పాల్గొనడం జరిగింది. అయితే అబ్సెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో వాళ్ళకి అంటే అబ్సెంట్ అయిన వాళ్ళని పక్కన పెడితే అందులో ఉన్న వాళ్ళని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మద్దతు విషయానికి వస్తే మాత్రం ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ఓటు మిస్ అయినవి ఉన్నాయా, అట్లాంటి ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయన్న విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. ఎందుకంటే అమిత్ షా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళు అన్నారు దీనికి డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్కు సంబంధం లేదని చెప్పేసి బిల్లులో పెట్టమని చెప్పేసి కూడా అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు, కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా అమిత్ షా సరే అన్నారు. గంట టైం ఇవ్వండి, బిల్లును మేము మార్చి పంపిస్తాం, మీరు దాన్ని ఒప్పుకుంటారా అని చెప్పేసి ఒక సవాల్ విసరడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ ఈవెన్ కొత్త పార్లమెంటు इस प्रकार है, हाँ 298 298, ना 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। अतः संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2026 तथा